మనం ప్రస్తుతం దొనెపూడి మహేష్ బాబు ఇంటికి చేరుకున్నాం. ప్రస్తుతం మహేష్ బాబు భార్య సతీమణి దుర్గాదేవి విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సరిగ్గా రాత్రి 8:30 గంటల సమయంలో ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్కకు స్నానం చేపిద్దాం అనుకుని ఆలోచించినటువంటి మహేష్ బాబు వేడి నీళ్ళ కోసం ఒక బకెట్లో నీళ్లను సేకరించి వాటర్ హీటర్ ద్వారా నీళ్ళని వేడి చేద్దామని చెప్పి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ప్లగ్ స్విచ్ బోర్డులో పెట్టేసి పూర్తిగా వాటర్ హీటర్ను పెడుతున్న సమయంలో అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చి రావడం జరిగింది. ఆ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేసి మాట్లాడుతూనే ఓ యథాలోచనలో ఆ వాటర్ హీటర్ను తిరిగి తన చంకలో పెట్టుకోవడంతో ఒకసారిగా శరీరంలోకి భారీ మొత్తంలో విద్యుత్ ప్రసరణ జరిగి అక్కడికక్కడే గిలగిలా విలవల్లాడుతూ ఒక్కసారిగా ప్రాణాలు ఊపిరి కూడా వదిలివేయడం జరిగింది. సో వెంటనే గమనించినటువంటి మహేష్ బాబు కూతురు వెంటనే స్పందించి తల్లికి విషయం చెప్పడంతో అటు కుటుంబ సభ్యులు మహేష్ బాబును వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేష్ బాబు ఊపిరి వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. దాదాపు 9 సంవత్సరాల క్రితం మహేష్ బాబుకి దుర్గాదేవికి వివాహం జరిగినట్టు మనకు సమాచారం అందుతుంది. వీళ్ళంతా కూడా ఆంధ్రాకి చెందినటువంటి వాస్తవ్యులు. వాళ్ళు 9 ఏళ్ల కాలంగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అటు కొబ్బరికాయలే జీవనాధారంగా బ్రతికిడిస్తూ తన 2 పిల్లల్ని కూడా ఉన్నత విద్యలు చదివించాలని ఎన్నో కలలు కన్నా మహేష్ బాబు నిన్న విద్యుద్ఘాతంతో మరణించడంతో పూర్తిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అందుకున్నాయి. ప్రస్తుతం దుర్గా ఉంది, మహేష్ బాబు సతీమణి. ఆమెను అడిగి ఏమన్నా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నువ్వు కష్టంలో ఉన్నావు, కన్నీళ్ళలో ఉన్నావు, కానీ అసలు ఏం జరిగింది? నేను రాత్రి ఏ సమయంలో కరెంట్ షాక్ కొట్టింది మహేష్కి? నేను మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళిందంటండి. పాపకే స్కూల్ డ్రెస్ తేడానికి వెళ్ళిందంట. వెళ్ళమని ఆయనే చెప్పాడంట, స్కూల్ డ్రెస్ తీసుకురా అంటే నాకు కూడా బట్టలు మేడం అన్నాడంట అని నవ్వుతా అని చెప్పాడంట. వెళ్తుంటే కంగారు పెట్టాడంటే వెళ్ళు అనేసి. పాపం నవ్వుకున్నారంటే వెళ్ళిందంటే. వెళ్తే ఇంకొక అబ్బాయి వచ్చాడంట. అబ్బాయితో మాట్లాడాడంటే 4 గంటల వరకు. ఆ అబ్బాయి ఉన్నాడంట. ఉండరా, ఆదివారమే కదా కూర్చో అంటే, లేదు బావా ఆకలేస్తుంది నాకు, తినేసి వస్తానంటే సరేరా పో అనేసి పంపించాడంట. ఆ పిల్లోడు అలాగే వెళ్ళాడంట. వెళ్ళిన లోపు ఈ పిల్ల సైకిల్ తొక్కుకుంటా వాళ్ళ నాన్న చూసిందంట. చూసి నాన్నకి ఇలాగైందని పక్కన వాళ్ళు ఎవరికో చెప్పిందంట. చెప్తే అందరూ వచ్చేసారంట. వచ్చేటప్పటికే ఆయన పైకి వచ్చి ఇదంతా తడుగుతున్నాడు ఇంటికి పైనేమో అనేసి. పైన కాదు కింద, నాన్న కింద ఉన్నాడు అనేసి అంటే మళ్ళీ కిందకి వెళ్ళాడంట. మహేష్ కింద ఈ భవనం కింది భాగంలోనే ఒక షాప్ని ఏర్పాటు చేసుకొని కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో అతను పెంపుడు కుక్కకు స్నానం చేపిద్దామని వేడి నీళ్లు కోసం వాటర్ హీట్ ఆన్ చేస్తున్న క్రమంలోనే విద్యుదాఘాతం జరిగినట్టు తెలుస్తుంది. అతని కూతురు శభాగ్య కూడా ప్రత్యక్షంగా తన తండ్రికి విద్యుత్ ప్రసరణ జరిగినప్పుడు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురై స్థానికులకు చెప్పడంతో అటు కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే మహేష్ను హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మహేష్ మృతి చెందినట్టు తెలుస్తుంది. శభాగ్యం అంతా ఉంది. చిన్నమ్మ, ఏమైందమ్మా? రాత్రి ఏమైంది? నాన్నకి ఏం జరిగింది అసలు? నేను వాటర్ అక్కడ మొక్కలకి నీళ్ళు వేస్తుంటే సౌండ్ వచ్చింది. వెళ్ళి చూస్తే కింద పడిపోయి కాళ్ళన్నీ కదిలిపోతున్నాయి. డాడీ అని అనిసా. పక్కన వాళ్ళు వచ్చారు. ఇంకా వచ్చినప్పటికీ ఇంకా లేసారు. కరెంట్ షాక్ కొట్టింది ఒక అతనికి. అయినా కూడా వాళ్ళు బస్తా తీసుకొని ఎత్తుకొని అక్కడ తీసుకెళ్ళి గుండెల మీద నొక్కి, కాళ్ళ మీద రుద్ది, చేతుల మీద రుద్ది, చెంపల మీద కొట్టి చేసినా కూడా ఇంకా కొద్దిగా ఊపిరి వచ్చింది, నిరగొచ్చింది నోట్ల నుంచి. అప్పటికి ఇంకా అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్తుంటే అప్పుడే ఆ డ్రైవింగ్లోనే చనిపోయాడు. ప్రస్తుతం ఆ చిన్నారికి తన తండ్రి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితి. నిన్న జరిగినటువంటి విషయాన్ని అంతా కూడా నిన్న జరిగినటువంటి విషయాన్ని అంతా కళ్ళకు కట్టినట్టుగా శభాగ్య చెప్తుంది. తన తండ్రికి విద్యుత్ ప్రసరణ జరిగింది. ఒకసారిగా గిలగిలలాడుతూ విలవిల్లాడుతూ తన తండ్రి కొట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని తన కళ్ళారా చూసినటువంటి శభాగ్య అటు కుటుంబ సభ్యులకు స్థానికులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం ఆమెను ఓదార్చేందుకు అటు మహేష్ సతీమణి దుర్గను ఓదార్చేందుకు స్థానికులు కూడా వస్తున్నారు. ఎందుకంటే దాదాపు 9 ఏళ్ల కాలంగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనాధారం చేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళంతా కూడా చాలా
వాళ్ళ ఓదార్పు కోసం ఆ కుటుంబ సభ్యులను బాధితులను ఓదార్చేందుకు ప్రస్తుతం వచ్చారు. ప్రస్తుతం షబాకియా కూడా కల్లారా చూసింది. ఆ వెనువెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చింది. వచ్చినటువంటి వ్యక్తులు కూడా కొంత ప్రథమ చికిత్స చేసే ప్రయత్నం చేశారు. ఒంటి భాగాలంతా కూడా తడుముతూ ఒకసారి చెంపల మీద కొడుతూ మరోవైపు బాడీని టెంపరేచర్ని సమాన స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 108కి ఫోన్ చేశారు. 108లో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే మార్గ మధ్యలోనే ఊపిరి వదిలినట్టు షబాకియా చెప్తోంది. షబాకియాకి ఇప్పటికీ కూడా తన తండ్రి ఏమయ్యాడు అన్న విషయం ఇంకా క్లారిటీ లేదు. ఆ చిన్నారికి ఇంకా పూర్తి విషయం అర్థం కావట్లేదు. కేవలం నిన్న జరిగినటువంటి సందర్భాన్ని మాత్రమే మనతో వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి స్థానికులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఒక చిన్న అనాలోచిత చర్య ప్రస్తుతం ఒక కుటుంబాన్ని నడి రోడ్డు పాల్చేసిందని చెప్పుకోవాలి. సో ఖమ్మం నగరం కాలోడు సమీపంలో జరిగిన ఈ విషాదఘటనతో ఈ స్థానిక పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది వీడియో నుంచి హైదరాబాద్ రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి.